కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. నేటి కవిత మహానటి సూర్యకాంతం. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. ఈమె మనసు ఎల్లప్పుడూ వెన్నకన్న మెత్త, వెండితెరపై గడసరైన గయ్యాళి అత్త. నలుగురి నోట బయట నాలుకగా ఉంటుంది, తెరపై ఆ నాలుకతో అందరినీ హడలిస్తుంది. అందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ తల్లి తెరపై చెండాడి తీరు బొగ్గలు గిల్లి. ఇద్దరు మిత్రుల బొమ్మలో అమాయకపు అమ్మ. మా కోడలు మీనా బాగుందా? నీకు తెలియంది ఏముంది, మీ మామయ్య చెండ చేస్తుంది కదా, అదిగో చూడు, వాడికి గడ్డం చేయించుకోవడానికి కూడా స్వతంత్రం లేదు ఇంట్లో. ఇద్దరు మిత్రుల బొమ్మలో అమాయకపు అమ్మ, భార్యాభర్తల బొమ్మలు అయోమయం తాయారమ్మ. నీకోసం మంచి బహుమతి తెచ్చాను తయారు. తాంబూలం తయారు చేస్తున్నా. తాంబూలం కాదే, అందుకనే ఇదిగో మంచి మిషన్ పట్టుకొచ్చాను చూడు. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుందా? ఏమిటి ఇలా వినపడుతోంది? అదే భార్యాభర్తల బొమ్మలు అయోమయం తాయారమ్మ. మాయాబజార్లోన మంచి రాక్షసమాత. వీటిని పగదంటుంది కదరా, ఏమిటి గందరగోళం? ఎవరి నరులు వీళ్ళని ఎందుకు ఇలా నిర్బంధిస్తున్నావు? నిర్బంధం కాదు మాత, ఆతిథ్యం. ఈ మాత ఎవరనుకున్నావు? అర్జున ఫల్గుణ పార్థ కిరీటి భీవత్స బాబాయ్ గారి పట్టపురాణి సుభద్రాదేవి. అక్క హిడింగా అలమలం చెల్లె అలమలం. ఎన్నాళ్ళకు చూశాను. వీడు నీ సుపుత్రుడా? అవును మాత, అవును. అలమలం సుపుత్ర అలమలం. మాయాబజార్లోన మంచి రాక్షసమాత గావించే శాంతి నివాసాన రాక్షస మోత. బాగి నా నోరు పడ్డాను కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏంటి శాంత, పాచిమోహన్ తోటే ప్రారంభించావు? మీరు ఉండండి, తిండి కనపడే కళ్ళు మళ్ళీ నేను వస్తుంటాను. మీ బుధం మీదే ఉంది కదా. ఉంటే మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే, తెల్లవారి ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం గడుపుకొచ్చారు. వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలి కమిషను, అన్నింటికి మిషనే. ఇక వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం, ఇంకేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. మా కాలం నాటి మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అత్తయ్య గారు ఏమే, అత్తయ్య గారు దుప్పయ్య గారు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇప్పుడు చేసి వస్తున్నావా? వాళ్ళు నీకంటే ముందే లేచారు. కాఫీ పలహారం తయారు చేసుకుంటుంది. ఇదిగో తగుదల మన కలిసి పిల్లలు మీరు సాగు వస్తాను, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఇక్కడ ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ ఇచ్చాను తెలీదు. వంటింట్లో పీట వేసి ఇచ్చాను. నేను అక్కడికి కావాలేనే, మరి ఎక్కడ పెట్టమంటారు? ఎసుగా పెడితే ఎలా తింటావమ్మా? పెద్ద చిన్న అక్కడ ఏమిటా బాబుడు? గావించే శాంతి నివాసాన రాక్షస మోత. అత్త ఒకింటి కోడలు గయ్యాళి అత్తగారు. బాబు ఏడుస్తున్నాడు, ఇలా ఇవ్వమని అత్తయ్య. బాబు ఎక్కడికి? ఎవరు మీ బాబు? కానీ పెంచలేక నా మొహాన్ని మారేసి బాబు చస్తానని వెళ్ళారే, అనాడేమైపోయాడే బాబు. సిగ్గులా ఇంకా వచ్చా? నోట్లో నాలుగు లేదు నా బిడ్డని నాకు నా ఇంటికి దూరం చేసి దేశాలు పాలు చేసి సిగ్గులేక మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారే? అసలు ఇంకా మాట్లాడుతున్నారా? బయటికి ఎవరున్నారు అత్తయ్య? నేను ఇంకెక్కడే పోగలను అత్తయ్య. అత్త ఒకింటి కోడలు గయ్యాళి అత్తగారు. మంచి మనసులు సినిమాలో అఘాయిత్యం పోరు. మొత్తం చీరలు ఈ వడ్డాణాలు అవి 2 తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. 2 పెళ్లిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి, చేసేది ఎటు చేస్తున్నాం, మళ్ళీ చిన్న చూపించు. అది సరే, ఇంతకీ అల్లుడు గారు బట్టలేవి? ఇంత మునిపే కొన్ని టైలర్ ఇచ్చేసానుగా. ఏ టైలర్ కండి? అదే నాకు వాడుక కుట్టారు మస్తాన్ సాహెబు. ఆ వస్తానికే ఇచ్చారు, వాడు గమ్మి సైజ్ గా కుట్టి పట్టుకొస్తాడు. వాడు లేదులేమ్మా, అన్ని నీ సైజ్ కే కుడతాడు. మరి చిన్న అడుగో మాటలను వచ్చాడు, వస్తాను. మంచి మనసులు సినిమాలో అఘాయిత్యం పోరు. ఉమ్మడి కుటుంబంలోన ఉడుకుమోతు వదినమ్మ. 30 రూపాయలు.
ఈ మూట ఏదో నా దగ్గర దాచిపెట్టినట్టు అడుగుతున్నానే. ఇంటికొచ్చిన కాదు, అమ్మ తల్లి జ్వరంతో బాధపడుతుంది. చాలు వాకు ఇవ్వు. అయ్యో నా రాత నా దగ్గర ఎక్కడ ఉందయ్యా? ఇదిగో నాన్న. నాన్న, డబ్బులు ఉన్నావు. వాణ్ణెందుకు కొడతావు వదిన? ఆ డబ్బు ఎక్కడుందో అందరికీ తెలుసు. అంతవరకు రానియకుండా మర్యాదగా ఇస్తావా, లేకపోతే నన్నే తీసుకున్నా? ఆ? ఎంత మరిది అయితే మాత్రం ఏమిటి దౌర్జన్యం? ఎంతలో ఉండాలి అంతలో ఉండు. అది మా అన్న డబ్బు. అమ్మని చూస్తే బాధ్యత ఆయనకు కూడా ఉంది. ఏ ఆయన ఒక్కరికేనా? ఇంకా ముగ్గురు మిడికారుగా చాలులే గొప్పతారో చాటాలే పెడతారు. ఉమ్మడి కుటుంబంలోన ఉడుకుమోతు వదినమ్మ, తోడికోడలలోన అసూయల అనసూయమ్మ. విన్నారా? మన పిల్లలు ఆ గదిలో పడుకోవడం కూడా చిన్నావిడికి ఇష్టం లేదు. పెద్దావిడికి మన పిల్లల మీద ఎక్కడ మమత ఏర్పడిపోతుందో అని దీని ఏడుపు. వింటున్నారా? దమ్మిడి సంపాదన లేకపోయినా దాని మొగుడు సొంత తమ్ముడు కన్నా ఎక్కువైపోయాడు. ఈవిడేమో ఇంటి పెత్తనం అంతా చెలాయిస్తోంది. ఎందుకు పనికిరానాలో మనమే. వింటున్నారా? ఏమిటో ఇదిగో నీ మాటలు ఇన్ని వింటేనే నా మాట ఒక్కటి వెంట నోరు మూసుకుని కిక్కులు మురకడ పడుకో. నా కర్మ కొద్ది దొరికావు కదా. నువ్వు దొరకలే, నా కర్మ కొద్దీనే. ఒక చిత్రంలోనేమో గయ్యాళి చెల్లి, మరో చలన చిత్రంలో గయ్యాళి తల్లి. హాస్యరసంతో ఈమె పొట్ట పగలగొట్టగలదు, క్రోధరసంతో కోడలి చెంప పగలగొట్టగలదు. నభూతో న భవిష్యతి, మనకందరికీ ఈ అమ్మ. ఈ విషయంలో ఓడే ఈమెను సృష్టించిన ఆ బ్రహ్మ. మనిషి గుణం శాంతం, నటన ఈమె సొంతం. చిత్రాలలో కోడళ్లను చేస్తుంది అంతం, వెండితెరపై నటులందరి మింగేస్తుంది అమాంతం. తన నటనా వైదుష్యంతో ఆకర్షించు అయస్కాంతం, సినీ రంగ చరిత్రలో ఈమె కీర్తి అనంతం. ఆమె పేరే సూర్యకాంతం. నా ఈ కవిత ఆమెకంకితం. మహానటి సూర్యకాంతం. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.